జోహార్ కోడలా, జోహార్ ఎన్టీఆర్. కార్యక్రమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వేదిక నడిపిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రతి గుడ్డ చప్పుడు ఏ విధంగా కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది. కానీ పల్నాడు జిల్లాలో ప్రతి గుడ్డ ఇటువంటి కార్యక్రమాలు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకొని 11వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ ఉన్న మా మహిళల అక్క జిల్లాలందరూ కూడా మరొకసారి శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అక్కడున్న మా అక్క జిల్లాలందరూ కూడా పాదాబంధం చేస్తున్నారు. మేము లేదు, మేము లేవు, ఆడవారు లేదు, మగవారు లేరు. ఏ పార్టీ ఘన విజయం సాధించాలన్నా అక్కడున్న మా అక్క జిల్లాలు వాళ్ళది ఘనత గుర్తుపెట్టుకోండి. 52% ఉన్న మహిళలు మొన్న అఖండ మెజార్టీ గెలిపించిన ఆ మహిళలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ పాదాబంధం చేస్తున్నాను. పలనాటి గడ్డ, పూరు గడ్డ, అటువంటి గడ్డ మీద పుట్టిన డాక్టర్ కోడెల నీతి, నిజాయితీ, పట్టుదలతోటి సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గాయంటే ఆ గొప్పతనం ఆయన డాక్టర్ గా ఉండడం వల్ల ఆయన గొప్పతనం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. రూపాయి డాక్టర్ గా ప్రజలకు సేవ చేసి ప్రజలతో మమైకమయ్యి అన్న, అక్క, ముస్లింతో భాష, ఉర్దూ భాష మాట్లాడి అందరు కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి గొప్పతనం డాక్టర్ కోడెల గారికి రావడం జరిగింది. అదే కోవలో మనుషుల్లో పుట్టి డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ, డాక్టర్ కోడెల గారు కానీ ఇవాళ సామాన్యుల ప్రజల గుండెల్లో ఉన్నారంటే, మానవుల్లో మహనీయులు ఎవరు ఉన్నారంటే వాళ్ళిద్దరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు, మాటలు కావాల్సింది కాదు మనకు కావాల్సిన చేతలు. అది మనం నిరూపించాం. నరసరావుపేట గడ్డ మీద 20 ఏళ్ళుగా పార్టీ జెండా ఎగరలేదు. అటువంటి జెండాని దగ్గరుండి మనం ఎగరేసామంటే మనకున్న పోరాటం, మనకున్న పట్టుదల, మనకున్న ఓర్పు, మనకున్న నీతి, నిజాయితీ గుర్తుపెట్టుకోండి. ఇవాళ సామాన్య ప్రజలు ఎవరు నమ్ముతారంటే నీతి, నిజాయితీ ఉన్న నాయకులు నమ్ముతారు. పొలాన్ని ఎవరు నమ్మరు, మతాన్ని నమ్మరు, డబ్బులు నమ్మరు, వ్యక్తిని నమ్ముతారు, పార్టీని నమ్ముతారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి కావాలో విపరీతమైన పోరాట పట్టుకు చూపించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఈ దుర్మార్గులు రాక్షస పరిపాలన నుంచి పాల్గొని ఇవాళ చంద్రన్న పరిపాలన తెచ్చుకున్నామంటే పూర్తిగా బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారంటే అతిశయోక్తి లేదు. అవునా కాదా చెప్పండి. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అంటే కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పుట్టిన పార్టీ. ఇక్కడ కులం లేదు, మతం లేదు. పార్టీ అభ్యర్థి ఎవరైతే వాళ్ళు ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, బీసీ అయినా, కాపు అయినా, ముస్లిం మైనార్టీ అయినా, రైతు పేదైనా వాళ్ళని గెలిపించే బాధ్యత సామాన్యమైన కార్యకర్తలు. గుర్తుపెట్టుకోండి. రాజ్యాధికారం ఎవరైతే రాదు, పోరాటం చేయాలి, ప్రజలు ఉండాలి, ప్రాణాలు అర్పించాలి. అటువంటి వ్యక్తులనే ఇవాళ గెలిపిస్తారు. అటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా అభ్యర్థులుగా పెట్టారు. గెలిపించే బాధ్యత ఆయన చూసుకున్నారు. అదేవిధంగా మన ఎంపీ సెక్రటరీ దేవరాయలు గారు వాళ్ళని పెట్టారు. 6 ఏళ్ళు వైసీపీలో 7 పల్నాడు జిల్లా అసెంబ్లీ సీట్లు గెలిపించడం జరిగింది. నేను కూడా అదే మాట అన్న వారితో, మీరు వచ్చారు 7 అసెంబ్లీలు మనం గెలుస్తున్నాము, తప్పకుండా గెలుస్తున్నామని చెప్పారు. ఆయన నవ్వారు నాతోటి. కాదు, మనం గెలుస్తున్నామని చెప్పాము, గెలిచాము. మళ్ళీ 3వసారి కూడా 7 అసెంబ్లీలు మనం గెలవబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ బీజాలు ఇవాళ ఇంకా పనిచేస్తున్నాయి. ఆ బీజం మొక్కై మోనై ఇవాళ తెలుగుదేశం పార్టీని బతికిస్తుందంటే సామాన్యమైన కార్యకర్తలు వారందరూ ఎవరంటే ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు పార్టీకి అండగా ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా ఉన్నారు, దుర్మార్గాలు జరిగినప్పుడు మనకు అండగా ఉన్నారు. పార్టీలు 5 ఏళ్ళు పూర్తిగా నాకు అండగా ఉండి ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు చాలా మంది వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వాళ్ళు బయటకు రాని రోజుల్లో కూడా ఓడిపోయిన తెల్లారి నుంచి మన ప్రజల్లో ఉన్నాము, ప్రజల కోసం బ్రతికాము. ఈ పార్టీ ఎర్ర జెండా ఎగరేయాలి, పసుపు జెండా ఎగరేయాలి ముందుకు రావడం జరిగింది. ఎందుకు ఎర్ర జెండాను పదం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి కూడా ఎర్ర జెండా పట్టుకొని తిరిగి రోడ్డు. నాకు భయం లేదు.
ఉన్నది ఒకటే ధైర్యం, పట్టుదల. ఇక్కడ గెలవాలి, ఇక్కడే ఓడిపోయాడు కాబట్టి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019 ఓడిపోయిన తర్వాత డాక్టర్ కూడలి గారు చిలాపల గారు మొత్తం కూడా పగలగొట్టినప్పుడు మీరందరూ చూస్తూ ఉన్నారు. సరైన రీతిలో బుద్ధి చెప్పాలి అంటే మనం ఇక్కడ గెలవాలి. అటువంటి పోరాటాల గడ్డ కూడలి గారు గెలవలేని గడ్డ మీద మళ్ళీ మనం గెలవాలా లేదనే అనుమానం కూడా వచ్చింది నాకు. డాక్టర్ ఒక్కలే ఇక్కడ ఎమ్మెల్యేకి గెలుస్తారేమో, ఎవడు గెలవరేమో అని ఆలోచన రావడం జరిగింది. అయినా కానీ పట్టుదలతోటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ పట్టుదలతోటి మనం గెలవగలిగామంటే సామాన్యమైన కార్యకర్తల కష్టం, సామాన్యమైన కార్యకర్తల యొక్క ధైర్యంతో నేను గెలవగలిగానని చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం నేను ఒకటే చెప్తున్నాను, డాక్టర్ కూడలి గారి ప్రతి వనాన్ని ఏర్పాటు చేయడానికి మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. దాని త్వరలో కూడలి గారి కుంభకోణాన్ని ఏర్పాటు చేయడానికి ఎంపీ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కానీ పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పి ఈ ప్రజానికి తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఆడబడుతున్న అన్నదమ్ములందరూ కూడా మరొకసారి పార్టీ జెండా ఎగిరిన జెండాని తెంచకుండా 2047 దాకా వికసిత భారత్ వచ్చేదాకా మనం అందరూ పోరాటం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా సోదరులకి, మరి అనలిస్టులకి, పొలిటికల్ అనలిస్టులకి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ కోడెల, జోహార్ ఇండియా, జై తెలుగుదేశం.